ఇప్పుడు ఫ్యాక్టరీ డైరెక్ట్ ప్రొడక్ట్స్ నేరుగా మీ ఇంటికే ఖచ్చితమైన క్వాలిటీతో పాటు 30 to 50% తగ్గింపు 350కి పైగా నిత్యావసర వస్తువులను హోల్సేల్ ధరల్లో పొందండి. mavenSpeak.com లో షాపింగ్ చేయండి. మీ డబ్బులను ఆదా చేసుకోండి. శ్రీలంకలో నవంబర్ 14న జరిగిన పార్లమెంట్ ఎన్నికలు అనూహ్యమైన చారిత్రాత్మకమైన విజయాన్ని ప్రెసిడెంట్ అనురకుమార దిశనాయకే నాయకత్వంలోని నేషనల్ పీపుల్స్ పవర్ ఎన్పీపీకి అందించింది. ఇది చాలా ప్రత్యేకమైన విజయం. వాస్తవానికి అనురకుమార దిశనాయకే ప్రెసిడెంట్ కావడమే ఆశ్చర్యం. అంతకుముందు 2020లో జరిగిన పార్లమెంట్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో 3% కూడా ఓటింగ్ రాలే. అలాంటి వ్యక్తి 42% పైన ఓటింగ్ తెచ్చుకొని ప్రెసిడెంట్ అయ్యాడు. సెప్టెంబర్లో ప్రెసిడెంట్ అయ్యాడు, కానీ పార్లమెంట్లో మెజారిటీ లేకపోతే ఏమీ చేయలేడు. ఇప్పుడు పార్లమెంట్లో జరిగిన ఎన్నికల్లో శ్రీలంక పార్లమెంట్లో 225 సీట్స్ ఉంటే జనతా విముక్తి పెరమన అనురకుమార దిశనాయకే పార్టీ, ఇది జేవీపీ నాయకత్వంలోని కూటమి 159 సీట్లు గెలుచుకుంది. మీకు కంపారిజన్ ఆశ్చర్యం వేస్తుంది. 2020లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఈ కూటమికి కేవలం 3 సీట్లు వచ్చాయి. 3.8% ఓటింగ్ వచ్చింది. 3 సీట్స్ వచ్చాయి. ఇప్పుడు ఏకంగా 159 సీట్స్, 2/3 మెజారిటీ వచ్చింది. ప్రధాన ప్రత్యర్థి అయిన ఎస్జేపీ, యునైటెడ్ పీపుల్స్ ఫోర్స్ అని ఇంగ్లీష్లో చెప్పచ్చు, ఈ పార్టీకి కేవలం 40 సీట్లు వచ్చాయి. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే రాజపక్షాల నాయకత్వంలోని శ్రీలంక పోడుజన పెరమన ఈ పార్టీకి కేవలం 3 సీట్లు వచ్చాయి. ఈ పార్టీ లాస్ట్ 2020 ఎలక్షన్లో 145 సీట్స్ గెలుచుకుంది, 140 సీట్లు. చూడండి, ప్రజలు ఎంత అద్భుతంగా తీర్పు చెప్తారు. 4 ఏళ్ల క్రితం 145 సీట్ రాజపక్షాలకు ఇస్తే వాళ్ళ బలం ఇప్పుడు పార్లమెంట్లో 3 సీట్లకు పడిపోయింది. అంతకుముందు 3 సీట్లున్న అనురకుమార దిశనాయకే నాయకత్వం కూటమికి ఏకంగా 159 సీట్స్ ఇచ్చారు ప్రజలు. రనిల్ విక్రమసింఘే ఇలాంటి పెద్ద పెద్ద నాయకులు, రాజపక్షాలు ప్రధానమంత్రులుగా పనిచేసిన వాళ్ళు అడ్రస్ లేకుండా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో పోయారు, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో కూడా పోయారు. ఇందులో ఇంకొక ఆసక్తికరం ఏంటంటే శ్రీలంక చాలా జాతుల చెరసాల, ఎథనిక్ కాన్ఫ్లిక్ట్ ఉన్నటువంటి దేశం, సివిల్ వార్ చూసినటువంటి దేశం. మీకు శ్రీలంకలో మెజారిటీ సింహలీయులు, సింహల ప్రజలు, తమిళ్స్, ముస్లిమ్స్, ఇలా నార్త్లో తమిళ్స్ ఉంటారు, ఈస్ట్లో ముస్లిమ్స్ ఉంటారు. ఇప్పుడు నార్త్లో జాఫ్నా పెనిన్సులా అంటారు, జాఫ్నా ద్వీపకల్పంలో తమిళ్స్ ఉంటారు. ఈ జనతా విముక్తి పెరమన ఐడియాలజికల్ ట్రాన్సిషన్ చాలా ఆసక్తికరమైంది. 2 సార్లు సాయుధ పోరాటానికి పిలిపించి ఫిడెల్ కాస్ట్రో, చేగువెరాల స్ఫూర్తితో మార్క్సిస్ట్ రెవల్యూషన్కు పిలిపించి వేల సంఖ్యలో కార్యకర్తలను కోల్పోయినటువంటి పార్టీ జనతా విముక్తి పెరమన, పీపుల్స్ లిబరేషన్ ఫోర్స్. ఇప్పటికీ కూడా సుత్తి కొడవలి ఎర్ర జెండా కలిగినటువంటి పార్టీ ఇది. ఆ తర్వాత తమిళ ప్రజల హక్కుల కొరకు జరిగినటువంటి తమిళ్ ఈలం పోరాటాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. సో శ్రీలంక యునైటెడ్గా ఉండాలి, తమిళ్ ప్రజలకు సెపరేట్ ఈలం కావాలన్న దాన్ని జేవీపీ బాగా వ్యతిరేకించి ఒక దశలో సింహలి మెజారిటేరియన్ పార్టీగా, సింహల అతివాద పార్టీగా కూడా ట్రాన్స్ఫార్మ్ అయింది. ఆ తర్వాత మళ్ళీ అనురకుమార దిశనాయకే నాయకత్వంలో మళ్ళీ ప్రగతిశీల మూలాలు వెతుక్కుంటూ జనతా విముక్తి పెరమన మళ్ళీ ఒక లెఫ్ట్ పార్టీగా శ్రీలంక రాజకీయాల్లో చేరి ప్రజల పక్షాన రాజపక్షాలకు వ్యతిరేకంగా పెద్ద పోరాటం జరిగింది. అరగాలియా అంటారు, అంటే తిరుగుబాటు ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమంతో ప్రెసిడెంట్ రాజపక్ష దేశాన్ని విడిచి పారిపోవాల్సి వచ్చింది. ఆ ఉద్యమానికి అనురకుమార దిశనాయక, జనతా విముక్తి పెరమన, ఈ కూటమి ఎన్పీపీ ఇరుసులాగా పనిచేసింది. పెద్ద ఎత్తున విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు తిరగబడ్డారు. ఇప్పుడు ఈ ఎన్పీపీ ఏంటంటే జనతా విముక్తి పెరమనతో పాటు వివిధ ట్రేడ్ యూనియన్లు, సివిల్ సొసైటీ గ్రూపులతో కూడినటువంటి కూటమి. అందువల్ల ప్రజలు ఏకపక్షంగా శ్రీలంక అంతటా సింహల, తమిళ, ముస్లిం అనే తేడా లేకుండా ఓట్లేశారు.
మీకు సాధారణంగా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో కూడా అనుర్ కుమార్ డిసనాయకకు తమిళ్ ప్రాంతాల్లో ముస్లిం ప్రాంతాల్లో అంత ఓటింగ్ రాలే. ప్రధానంగా సింహల ప్రజల ఉన్న ప్రాంతాల్లోనే ఎక్కువ ఓటింగ్ వచ్చింది. కానీ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో అనుర్ కుమార్ డిసనాయకకు వచ్చిన దానికన్నా కూడా ఇంకా ఎక్కువ ఓట్లు ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో ఆయన నాయకత్వంలో కూటమికి వచ్చాయి. ముఖ్యంగా మీకు జాఫ్నాలో ప్రెసిడెంట్ అనుర్ కుమార్ డిసనాయక నాయకత్వంలోని కూటమి జాఫ్నాలో 6 సీట్లు ఉంటే పార్లమెంట్ సీట్లు 3 గెలుచుకున్నది. అంటే తమిళ పార్టీలు ఉన్నాయి అక్కడ, రీజనల్ పార్టీస్, తమిళ్ పార్టీస్, ముస్లిం పార్టీస్ ఉన్నాయి. సో రీజనల్ పార్టీస్ అవి ప్రాంతీయ పార్టీలు కేవలం తమిళులకు ముస్లింలకు రిప్రజెంట్ చేసేవి. కానీ ఆ పార్టీలు కూడా ఎన్నికల్లో ఓడిపోయాయి. అంటే వాస్తవంగా సింబల్ అతివాద భావజాలాన్ని ఒకప్పుడు ప్రదర్శించిన జేవీపీకి తమిళులు ఎట్లా ఓట్లేస్తారు, తమిళ ప్రత్యేక హక్కులను వ్యతిరేకించినటువంటి పార్టీకి ఎట్లా ఓట్లేస్తారు అనుకుంటే రాజకీయ నాయకులు ఎక్కడైనా మన దగ్గరలాగానే కులం, మతం, ప్రాంతం, జాతి విద్వేషాలు రెచ్చగొడుతూనే ఉంటారు. శ్రీలంకలో కూడా ప్రజల్ని రాజకీయ పార్టీలు రెచ్చగొట్టినా ప్రజలు మాత్రం రెచ్చిపోలే. కులం భాష పట్టించుకోలే, జాతి పట్టించుకోలే, మతం పట్టించుకోలే. చేంజ్, మార్పు కావాలి అన్న నినాదం శ్రీలంకలోని అన్ని ప్రాంతాలు, నార్త్, ఈస్ట్, సెంట్రల్, ఇలా ఒక్క ప్లేస్ కాదు, సింహల, తమిళ, ముస్లిం, ఇలా ఎవరితో సంబంధం లేదు. వారి జాతులకు అతీతంగా, భాషలకు అతీతంగా, మతాలకు అతీతంగా మార్పు కావాలంటూ ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో తీర్పు చెప్పి అనుర్ కుమార్ డిసనాయకకు 159 అవుట్ ఆఫ్ 225 సీట్లు ఇచ్చారు. డెఫినెట్గా ఇది ఒక పెద్ద ఛాలెంజ్ ఇప్పుడు. ఎందుకంటే అనుర్ కుమార్ డిసనాయకే ప్రధానమైన ప్రామిస్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెన్సీని రద్దు చేస్తామని. ఎందుకంటే శ్రీలంకకున్న మల్టీ ఎథనిక్ క్యారెక్టర్ రీత్యా ప్రెసిడెన్షియల్ సిస్టమ్ పనిచేయదు. ఎందుకంటే ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అంటే ఆటోమేటిక్గా సింబల ఆధిపత్య భావజాలం పెరుగుతుంది, మెజారిటేరియన్ పాలిటిక్స్ పెరుగుతాయి, సింబల జాతీయవాదాన్ని రిప్రజెంట్ చేసే వాళ్ళే గెలుస్తారు. పార్లమెంటరీ ఎలక్షన్ అయితే నేరుగా మనకన్నా డిఫరెంట్ కూడా, మనకన్నా మోర్ డెమోక్రటిక్, అంటే నేరుగా ఎన్నికలు ఉంటాయి. అలాగే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్, ఆ పార్టీలకు వచ్చిన ఓటింగ్ వల్ల కూడా సీట్లు వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు ఇందులో 225లో 196 డైరెక్ట్గా ఎలక్షన్ జరిగితే అందులో 141 ప్రెసిడెంట్ డిసనాయక నాయకత్వం కూటమి గెలుచుకుంది. ఇక మరో 18 సీట్స్ దామాషా పద్ధతిలో వచ్చిన ఓటింగ్ వల్ల కూడా గెలుచుకున్నది. అందువల్ల చాలా రిప్రజెంటేటివ్ క్యారెక్టర్ కూడా ఈ ఎలక్షన్స్కి ఉంది. అందువల్ల పార్లమెంటరీ డెమోక్రసీకి మళ్ళీ వెళ్ళాలి, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉండకూడదు అనేది మైనారిటీలు, ముఖ్యంగా తమిళ్స్, ముస్లిమ్స్, ఇలా మెజారిటీ జాతీయుల కాని వారు డిమాండ్ చేస్తూ వచ్చారు. అనుర్ కుమార్ డిసనాయక అది ప్రామిస్ చేశాడు. ఎందుకంటే ఆ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెన్సీ ఉన్న చోట్ల నిరంకుశత్వం మనం శ్రీలంకలో చూసాం. దాంతో విసిగెత్తిన సింహల ప్రజలు, మెజారిటీ ప్రజలు కూడా తిరస్కరించారు. సో దాంతో ఇప్పుడు పార్లమెంట్లో మెజారిటీ లేకపోతే ప్రెసిడెంట్ తన ప్రామిస్ అనే ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెన్సీని ఎబాలిష్ చేయడం అంత సులభం కాదు. కానీ ఇప్పుడు ఆయన ఎబాలిష్ చేస్తానికి అవకాశం ఉంటుంది. కొత్త రాజ్యాంగాన్ని రచిస్తామని కూడా ప్రామిస్ చేశాడు. అలాగే చాలా అణచివేతకు సంబంధించిన చట్టాలు ఉన్నాయి, అప్రెసివ్ లాస్ ఉన్నాయి, వాటిని కూడా తొలగిస్తానన్నాడు. ఐఎంఎఫ్తో బెయిలౌట్ ప్యాకేజ్ నడుస్తోంది. ఐఎంఎఫ్ బెయిలౌట్కి మేము వ్యతిరేకం కాదు, ఐఎంఎఫ్ రుణానికి అని చెప్తూనే ప్రజలపైన పొదుపు చర్యల పేరిట, షరతుల పేరిట భారాలు మోపడాన్ని మేము వ్యతిరేకిస్తాం అని అనుర్ కుమార్ డిసనాయక స్టాండ్ తీసుకున్నాడు. శ్రీలంకలో ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడాలంటే ఐఎంఎఫ్ రుణం అనివార్యం. కానీ ఆ రుణము పేరిట తన ప్రజలపైన ఈ పొదుపు చర్యలు, ఆస్టరిటీ మెజర్స్ రీత్యా భారాలు మోపడాన్ని అంగీకరించను, ఐఎంఎఫ్ లోన్ను నెగోషియేట్ చేస్తామని ప్రకటించాడు. ఇప్పుడు ప్రెసిడెంట్గా గెలిచాడు, పార్లమెంట్లో 2/3 మెజారిటీ వచ్చింది. ఐఎంఎఫ్తో చర్చలు జరిపి ఇచ్చిన ప్రామిస్కి అనుగుణంగా ప్రజలపైన తీవ్రమైన దుష్ప్రభావం పడకుండా ఐఎంఎఫ్ లోన్ రీనెగోషియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యం ప్రజలు ఇచ్చిన తీర్పు, అద్భుతమైన తీర్పు. జాతులకు అతీతంగా తమిళ్, సింబలీస్, ముస్లిమ్స్ ప్రధాన జాతులన్నీ ఒక్కవైపే ఓటేశాయి, చేంజ్ కోసం ఓటేశాయి. ఇంత ఐక్యంగా శ్రీలంక చరిత్రలో ఎప్పుడూ ప్రజలు ఓటేయలేదు. సో తమిళ ప్రాంతాల్లో తమిళ పార్టీలను తిరస్కరించారు.
ముస్లిం ప్రాంతాల్లో ముస్లిం పార్టీలను తిరస్కరించాడు. సో ఇలాంటి ఒక ఐక్యత తీర్పిచ్చారు కనుక అనురగ్ కుమార్ డిసనాయకే ప్రామిస్ చేశాడు. ఈ జాఫ్నా తమిళ్ ప్రాంతాలకు వెళ్ళి భారీ సభలు పెట్టాడు. సో ఒక కొత్త యుగాన్ని ప్రారంభించుకుందాం, మార్పు వైపుగా శ్రీలంక ప్రయాణం చేద్దామన్న ప్రామిస్కు ప్రజలు అనుకూలంగా తీర్పు చెప్పారు. ఇప్పుడు ఆ పొలిటికల్ రిఫార్మ్స్ కూడా అంటే భిన్నమైన జాతులతో కూడిన శ్రీలంక ఒక ఫెడరల్ దేశంగా, ఒక సమైక్య స్ఫూర్తిగా, డైవర్సిటీని రెస్పెక్ట్ చేసే ఒక డెమోక్రటిక్ కంట్రీగా అనురగ్ కుమార్ డిసనాయకే దాన్ని రూపొందించాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. ఎందుకంటే చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో ప్రజలు ఓట్లేశారు. 3 సీట్స్ను ఉన్న పార్టీకి తీసుకెళ్ళి ఏకంగా 159 సీట్స్ ఇచ్చారు. 3% ఓటున్న వాళ్ళకు ఏకంగా 42% ఓటింగ్ ఇచ్చారు. సో అందువల్ల ప్రెసిడెంట్ డిసనాయకే పైన ప్రత్యేక బాధ్యత ఉంది. ఈ శ్రీలంకలో ప్రజలు ఆశించిన మార్పులు, రాజకీయ సంస్కరణలు, రాజ్యాంగ సంస్కరణలు, అప్రెసివ్ లాస్ అణచివేత కారణమవుతున్న చట్టాల మార్పులు, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెన్సీ అబాలిషను, ఆర్థిక ఇబ్బందుల నుంచి దేశాన్ని గట్టెక్కించడం, ఈ ఛాలెంజెస్లో కనుక ఏమాత్రం ఏమరపాటున్నా హై ఎక్స్పెక్టేషన్తో ఈ తీర్పు ఇచ్చిన ప్రజలు అదే స్థాయిలో తిరగబడే ప్రమాదం కూడా ఉంటుంది.